ఫారెనే కాదు, బ్లాగ్స్ చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. డిమాండ్ అయితే ఉంది కానీ దానికి సప్లై లేదండి. సప్లై అంటే సప్లై అంటే వీళ్ళు సార్ ఇంగ్లీష్ లో వాళ్ళు తెలుగులో ఎత్తుకారు కదా కీవర్డ్, అందువల్ల మనం ప్రొడ్యూస్ సరిగా చేయలేకపోతున్నాం. తెలుగులో ఎందుకు సెర్చ్ చేయాలి సార్? ఇప్పుడు తెలుగులో లాట్ ఆఫ్ ఒకసారి మనం కీవర్డ్ రీసెర్చ్ చేస్తే మనకు ఐడియా వస్తుందండి, ఏ కీవర్డ్ ఎంతమంది సెర్చ్ చేస్తున్నారో ఏంటన్నది. ఓకే అండి. సో తెలుగులో సెర్చ్ చేస్తున్నారు, బట్ ఎలా సెర్చ్ చేస్తారంటే డిజిటల్ మార్కెటింగ్ టిప్స్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేస్తారు. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి అని కాకుండా వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేస్తున్నారు జనాలు ఎక్కువ. అంటే ఇంగ్లీష్ పదానికి తెలుగు పదం జోడించి సెర్చ్ చేస్తున్నారు. మనం కూడా ఆర్టికల్స్ ఆ విధంగా రైట్ చేసుకోవాలి. రాను రోజుల్లో 1 or 2 years లేదా 10 years కి ప్యూర్ తెలుగులోనే సెర్చ్ చేసే అవకాశాలు వస్తాయండి. సార్ ఇంకొక డౌట్, ఇప్పుడు నిన్ను వదిలి నేను పోలేనులే అనేది ఒక తెలుగు పాట. మీకు మంచి ట్రాఫిక్ తెస్తుంది అనుకుంటా కదా. ఆర్గానిక్ వస్తుంది, ఆర్గానిక్ అయితే బాగా వస్తుంది. దానికి ఇంగ్లీష్ లో నేను వదిలి పెట్టాను. అవును, ఇంకోటి కూడా ఉంది, అది చెప్పండి సార్. జానకి కలగనలేదు అని పాట ఉంది, అది కూడా. అవి రెండు బాగానే వస్తున్నాయి. ఇక్కడ నేను ఏం చేశానంటే నన్ను వదిలి నీవు పోలేవులే అని చెప్పి నేను ఇంగ్లీష్లో టైప్ చేసిన NANNUVADILI అని టైప్ చేశాను. నేను అలా టైప్ చేసినా కూడా మనకు అది సెర్చ్ చేసి పెడతా ఉంది, అంటే అది ఇస్తుంది. నేను అనేది ఏమంటే దాని ఫోకస్ కీవర్డ్ని ఈవెన్ తెలుగులో మనం పబ్లిష్ చేసి తెలుగులో టైప్ చేసి తెలుగులో నన్ను వదిలి నీవు పోలేవులే అని మనం ఇచ్చినా కూడా వస్తుందేమో అని ఒక ఆశ. ఎందుకంటే ఇంగ్లీష్ లో NANNU అని టైప్ చేస్తే అండర్స్టాండింగ్ గూగుల్ తెలుసు, గూగుల్ ట్రాన్స్లేషన్ తెలుసు, మన టింగ్ ఇంగ్లీష్ తెలుసు. ఓకే, మనం ఓన్లీ ఇంగ్లీష్ లో ఇచ్చామంటే తెలుగు కీవర్డ్స్ ర్యాంక్ అవుతుందని మనం అనుకోకూడదు. తెలుగు కీవర్డ్స్ ర్యాంక్ అవుతుంది. ఇప్పుడు నేను రీసెంట్ గా అప్ తెలుగు రైట్ చేశానండి ఆర్టికల్స్. అప్ తెలుగు చూసుకుంటే అందులో తెలుగులో టైప్ చేసిన కీవర్డ్స్ కొంతమంది ర్యాంక్ అవుతున్నాయి. నెక్స్ట్ నేను చెప్పాను కదా ఇలాగా మ్యాథ్స్ టిప్స్ ఇన్ తెలుగు, ఇలా కొన్ని కీవర్డ్స్ ర్యాంక్ అవుతున్నాయి. ఓకే అండి. అంటే కీవర్డ్స్ కూడా తెలుగులో టైప్ చేశారు సార్ మీరు? కీవర్డ్స్ అసలు ఫోకస్ కీవర్డ్ సెట్ చేయలేదు నేను. దానికి ఫోకస్ కీవర్డ్ సెట్ చేయలే. టైటిల్ అయితే ఇచ్చినారు కదా, తెలుగులో ఇచ్చారా? టైటిల్ ఎలాగ ఇచ్చారంటే మ్యాథ్స్ టిప్స్ ఇన్ తెలుగు. బ్లాగ్ మీరు విజిట్ చేయండి, మీరు ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు నా తెలుగు బ్లాగ్ విజిట్ చేయండి. సార్ మీకు ఒక ఐడియా వస్తుంది. నేను ఫోకస్ కీవర్డ్ సెట్ చేయలేదు అసలు, ఫోకస్ కీవర్డ్ సెట్ చేయలేదు. ఎందుకంటే ఫోకస్ కీవర్డ్ నేను చెప్పాను కదా, ఫోకస్ కీవర్డ్ అన్నది మనంతా మనం ఆ ఆర్టికల్ ఆప్టిమైజింగ్ లేదని తెలుసుకోవడానికి అది సెట్ అంటే సార్ ఆప్టిమైజేషన్ అని అంటున్నారు కదా మీరు, తెలుగులో చెప్పండి సార్. ఆ ఫోకస్ కీవర్డ్ ఆప్టిమైజేషన్ కోసం అంటున్నారు కదా, తెలుగులో చెప్పండి ఆప్టిమైజేషన్ గురించి. ఇప్పుడు ర్యాంక్ మ్యాథ్ ఎలా వర్క్ అవుతుంది అంటే అండి, ఇప్పుడు మీరు ఒక కీవర్డ్ ఇచ్చారు, ఆ కీవర్డ్ ప్రతి టైటిల్ లో పెట్టారా లేదా చెక్ చేస్తుంది. ఓకే, హెడ్డింగ్స్ లో పెట్టారా లేదా చెక్ చేస్తుంది అండి. పారాగ్రాఫ్స్ ఫస్ట్ పారాగ్రాఫ్స్ ఇచ్చా లేదా చెక్ చేస్తుంది, లాస్ట్ పారాగ్రాఫ్ ఇచ్చారా లేదా చెక్ చేస్తుంది. అదే ఫోకస్ కీవర్డ్ మనకి URL ఉందో లేదో చెక్ చేస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ ఇమేజ్ ఆల్ట్ ట్యాగ్ లో ఇంక్లూడ్ చేసే లేదో చెక్ చేస్తుంది. మొత్తం ఇవన్నీ చెక్ చేస్తుంది అండి. ఓకే, అంటే ఏంటంటే మనం ఒక ఆర్టికల్ అనేది మనం రైట్ చేస్తున్నామంటే న్యాచురల్ గా అదే కీవర్డ్ అన్ని ప్లేసెస్ లో వస్తుందండి, అది కామన్ అది. ఓకే అండి. అంటే అలా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఈ టూల్. అంటే మనం ప్రతిసారి మాన్యువల్కి వెళ్ళి చెక్ చేసుకోకుండా ఈ టూల్ ఉంటుంది. ఈ టూల్ అన్నది ఒకవేళ మనం మర్చిపోయాం అనుకోండి, ఇప్పుడు సపోజ్ హెడ్డింగ్స్ లో ఎక్కడ మనం మెన్షన్ చేయలేదు ఫోకస్ కీవర్డ్, కంటెంట్ లో చేసాం, బట్ మనం ఎడిటింగ్ లో చేసామేమో అనుకున్నాం తప్ప చేయలేదు. అటువంటిప్పుడు ఏంటి, మనం టూల్ చూసుకుంటే టూల్ చూపించేస్తుంది మీరు ఎడిటింగ్ లో పెట్టలేదు ఫోకస్ కీవర్డ్ మనకు చూపించేస్తుంది. సో దాన్ని బట్టి మనం మళ్ళీ ఆ ఎడిటింగ్స్కి వెళ్ళి ఫోకస్ కీవర్డ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీరు మీకు నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయండి. మీరు ఎలాగంటే ఫోకస్ కీవర్డ్ ఏం సెట్ చేయకండి. ఫోకస్ కీవర్డ్ సెట్ చేయకుండా నెక్స్ట్ అక్కడ చూడవలసింది అయితే ఆ కీవర్డ్ చూస్ చేసుకుంటారు కదా మీరు, ఏ టాపిక్ అయితే మెయిన్ కీవర్డ్ ఉంటుంది కదా మీకు, అది మన ఫోకస్ కీవర్డ్ మెయిన్ కీవర్డ్. ఆ మెయిన్ కీవర్డ్ కి సెర్చ్ వాల్యూమ్ చూడండి. సెర్చ్ వాల్యూమ్ ఒక 100, 200, 500 లేదా 1000 అయితే క్రాస్ అవ్వకండి. 1000 క్రాస్ అవ్వకుండా ఒక 100, 200, 300 ఉన్న కీవర్డ్ తీసుకుని ఆ కీవర్డ్ మీద ఫోకస్ కీవర్డ్ ఇవేమీ సెట్ చేయకుండా న్యాచురల్ ఆర్టికల్ రైట్ చేసేయండి.
ఓకే. న్యాచురల్‌గా ఆర్టికల్ రైట్ చేసి పబ్లిష్ చేసి అదే ఆర్టికల్ మీరు గూగుల్ ఇండెక్స్ చేయండి. కొన్ని రోజులుగా ఆ ఆర్టికల్ మీకు కొన్ని కీవర్డ్స్‌కి ర్యాంక్ అవుతది. ఓకేండి. ఏ కీవర్డ్స్‌కి ర్యాంక్ అయిందనేది మనకు గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో తెలుస్తదండి. గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో మనకి క్వారీస్‌లో చూపిస్తది. ఓకేండి. అందులో ఒక్కొక్కసారి మనం ఇంక్లూడ్ చేయని కీవర్డ్స్ కూడా ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అంటే కీవర్డ్ వేరియేషన్స్ అంటాం మనం. కీవర్డ్ వేరియేషన్స్ కూడా ర్యాంక్ అవుతాయి. అప్పుడు అటువంటి కీవర్డ్స్ మనం ప్లేస్ చేసుకోవచ్చు. మనకి మహేష్ జాయిన్ అవుతున్నాడండి. సో సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్ మీద ప్రయోగం చేయమంటారు. అవునండి. సెర్చ్ వాల్యూమ్ ఉండాలి. జీరో సెర్చ్ వాల్యూమ్‌తో మనం వెళ్తే పని అవ్వదు. సెర్చ్ వాల్యూమ్ ఉండాలి. అలాగని సెర్చ్ వాల్యూమ్ మరి లక్షల్లోనే మిలియన్స్‌లోనే ఉన్నాయి మనం తీసుకోకూడదు. ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటది. సెర్చ్ వాల్యూమ్ అంటే మరీ ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ తీసుకోకూడదు. అలాగే జీరో సెర్చ్ వాల్యూమ్ తీసుకోకూడదు. మనం ఏంటంటే ఒక 100 బిగినింగ్‌లో నేను చెప్పేది ఇది. బిగినింగ్‌లో ఒక 100, 200, 500, 1000 ఓకే అండి. ఈ సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ తీసుకుంటే మనం ర్యాంక్ చేయొచ్చు. కానీ సార్ సెర్చ్ వాల్యూమ్ 100, 200 అంటే మరి అంత తక్కువ కాంపిటీషన్ ఉండడం అదే ఇక్కడ వచ్చింది. అదే వచ్చింది. మీరు 100 అనేది ఒక కీవర్డ్ టార్గెట్ చేయరు కదా. ఇప్పుడు ఆర్టికల్ రైట్ చేస్తే ఒక కీవర్డ్ టార్గెట్ చేయరు. మెయిన్ కీవర్డ్ ఒకటి ఉంటదండి. సబ్ కీవర్డ్స్ ఉంటాయి కదా. సబ్ కీవర్డ్ 10 కీవర్డ్స్ అయినా మెన్షన్ చేస్తారు కదా. ఇప్పుడు ఒక కీవర్డ్ కి 100 ఉందనుకోండి మంత్లీ సెర్చ్ వాల్యూమ్ 10 కీవర్డ్స్ యూజ్ చేశారు. 10 into 100 1000 సెర్చ్ వాల్యూమ్ వస్తుంది కదా దానికి. అప్పుడు దానికి 1000 సెర్చ్ వాల్యూమ్ అవుతుంది. మీరు అనేది వాల్యూమా సార్? వాల్యూమ్ సెర్చ్ వాల్యూమ్. రిజల్ట్ అనుకుంటున్నా. సెర్చ్ రిజల్ట్ అనుకుంటున్నా. రిజల్ట్ కాదు సార్. వాల్యూమ్ అంటే వాల్యూమ్ అంటే ఆ కీవర్డ్ ని ఆ మంత్ లో ఎంత మంది సెర్చ్ చేస్తున్నారు అంటే ఎన్నిసార్లు సెర్చ్ చేస్తున్నారని. ఎంతమంది కాదు, ఒకే పర్సన్ ఎన్నిసార్లు సెర్చ్ చేయొచ్చు, 3 సార్లు సెర్చ్ చేయొచ్చు అంటే ఎన్నిసార్లు సెర్చ్ చేస్తున్నారని.